మెట్రో పనులను జెట్ స్పీడ్ తో పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 72 కిలోమీటర్ల వరకే ఉన్న మెట్రో రైలును 200 కిలోమీటర్లకు పైగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఉగాది నుంచి నాగోల్ టు మెట్టుగూడ వరకు మెట్రో రైలు నడపాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. మెట్రో రైలు పనులపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, నాయని, పద్మారావు, మెట్రో ప్రాజెక్టు చైర్మన్ దేవస్థలి, ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మెట్రో రైలు మార్గాన్ని మరింత పొడిగించాలని నిర్ణయించారు సీఎం. రాబోయే కాలంలో నగర జనాభా 2 కోట్లు దాటుతుండటంతో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. 72 కిలోమీటర్లు ఉన్న మెట్రో లైన్ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. 200 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నందున వచ్చే ఉగాది నుంచి నాగోల్ టు మెట్టుగూడ వరకు మెట్రో రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు మెట్రో రైలు ఎండీ. మన ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ వారికి చెప్పింది ఏమిటంటే, హైదరాబాద్ను మేము ఒక అంతర్జాతీయ నగరం చేయాలనుకుంటున్నాం, ఒక విశ్వ నగరం చేయాలనుకుంటున్నాం. మాకు మెట్రో రైలు ప్రాముఖ్యత తెలుసు. మీరు ఈ మెట్రో కేవలం ఈ 72 కిలోమీటర్లే కాదు, మా మాస్టర్ ప్లాన్లో కనీసం ఇంకొక 200 కిలోమీటర్లకైనా సరే మేము మెట్రో రైలు విస్తరిస్తాము. మీరు దీనిని స్పీడప్ చేయండి అని చెప్పేసి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరోవైపు అవసరమైన చోట్ల ట్రాఫిక్ ను దారి మళ్లించడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించైనా పనులు పూర్తి చేయాలన్నారు సీఎం. మెట్రో లైను నిర్మాణంలో తలెత్తిన కోర్టు వివాదాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే వెంటనే నష్టపరిహారం చెల్లించి పనులను కొనసాగించాలని సూచించారు. మెట్రో లైన్ను వ్యతిరేకిస్తున్న స్థానికులను ఒప్పించే బాధ్యతను హైదరాబాద్ మంత్రులకు కట్టబెట్టారు సీఎం. మెట్రో రైలు అవసరాన్ని స్థానికులకు వివరించాలన్నారు సీఎం. నగరానికి చెందినటువంటి 3 మంత్రులు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని, శ్రీ హోమ్ మినిస్టర్ శ్రీ నాయన్ నరసింహారెడ్డి గారిని, ఎక్సైజ్ మినిస్టర్ శ్రీ టి పద్మారావు గారిని, ముగ్గురిని కూడా మీరు అవసరమైతే లోకల్ రెసిడెంట్స్ని మీరు కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసి అవసరమైతే కొన్ని చోట్ల రోడ్ కూడా 1 వేస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం ఒక రికార్డుగా, ప్రపంచ స్థాయి రికార్డు క్రియేట్ చేసి అనుకున్న దానికంటే మీరు ముందే కంప్లీట్ చేయండి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెట్రో రైలు పనులపై త్వరలోనే మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఇతర సంబంధిత అధికారులతో మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు సీఎం. ట్రయల్ రన్ విజయవంతమైందని భావిస్తున్న ప్రభుత్వం వచ్చే ఉగాది కల్లా మెట్రో కూతకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది.